బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో జెడ్పీ చైర్మన్ పుట్ట మధు గన్మెన్లను తొలగించారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని డీసీసీ అధికార ప్రతినిధి మీడియా కన్వీనర్ ఇనుముల సతీష్ అన్నారు. శనివారం మంత్రి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రౌడీయిజం, గుండాయిజానికి చిరునామా పుట్ట మధు అని పేర్కొన్నారు. చట్టం తన పని తాను చేసుకొని పోతుందని కూడా సూచించారు. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల కాలంలో మంత్రి నియోజకవర్గంలో అనేక కుట్రపూరిత రాజకీయాలు, హత్య రాజకీయాలకు పాల్పడి నడి రోడ్డుపై రెత్తులు టేర్లు బారించడం వంటి పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ గారు నా బారాస కార్యక్రమ సమావేశంలో మాట్లాడుతూ నా గన్మెన్లను తొలగించి నన్ను హత్య చేయడానికి కాంగ్రెస్ పార్టీ వారు కుట్ర చేస్తున్నారని చెప్పడం హాస్యాస్పదమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 10 ఏళ్ళ అధికారం ఉన్నప్పటి నుంచి కూడా మంత్రి నియోజకవర్గంలో అనేక మంది దళిత యువకులనే కాకుండా బీసీ, మైనార్టీ అన్ని వర్గాలకు చెందిన వారిపై దాడులకు పాల్పడి భయభ్రాంతులకు గురి చేసి ఒక మాఫియాకు అడ్డా పుట్టమదు గడ్డ అని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు రౌడీజానికి, గుండాయిజానికి చిరునామా పుట్ట మధుకర్. ఇది రాష్ట్రమంతా తెలిసిన విషయం. అదేవిధంగా హత్యలకు, అరాచకాలకు కేరా పుట్ట మధుకర్. ఇది జిల్లాంతా తెలిసిన విషయమే. అలాంటి వ్యక్తి నువ్వు ఈరోజు నన్ను ఎవరో చంపుతారని చెప్పేసి మాట్లాడడం చూస్తుంటే చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే నువ్వు గత 10 సంవత్సరాలుగా అనేక మంది చంపడానికి వాడిన నాటి బుగ్గల సీను నుండి నిన్నటి కుంట శ్రీను వరకు కూడా అట్లాంటి అత్తగా రాజకీయ మూటాలను తయారు చేసి పెంచి ప్రోత్సహించిన నీవు వాళ్ళు నీ పట్ల అసంతృప్తి చెంది నీ కోసం హత్యలు చేసి సంవత్సరాల కొద్దీ జైల్లో ఉన్నారన్న అసంతృప్తి అక్కస్తోటి వాళ్ళు నీపైన దాడి చేయడానికి ఉండాలేమన్న విషయం మాకు తెలియదు. కానీ మా నాయకుడు కానీ మా కాంగ్రెస్ పార్టీ వారు కానీ ఎప్పుడూ కూడా మంత్రి నియోజకవర్గం కాకుండా రాష్ట్రంలో ఎక్కడ కూడా రాజకీయాలలో హత్యలు ఉండకూడదని చెప్పి భావించే పార్టీ కానీ మా నాయకుడు కానీ మా శ్రీబాబు గారు.